ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఏది, ఇప్పుడు ఇతని పాత్ర అర్థమైందా? ఇతను ఏం చేస్తాడు, ఈఆర్పిని డెవలప్ చేస్తాడు, ఏంటి ప్రోడక్ట్ని మేనేజ్ చేస్తాడు. ఓకేనా? ఓకే. మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, ఇతను వచ్చేసి చూడండి, ఇతను వచ్చేసి మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్ యొక్క ప్రోడక్ట్ మ్యూట్లో పెట్టుకోండి అందరూ. ఇతను వచ్చేసి కంప్లీట్గా మనకి ఇక్కడ ప్రోడక్ట్ని ఈఆర్పి అనే ప్రోడక్ట్ని ఇతను ప్రోడక్ట్ మేనేజ్మెంట్ చేస్తారు. ఇతను ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డెవలప్మెంట్ అంతా చేస్తారు. ఇతను వచ్చేసి ఈఆర్పి సాఫ్ట్వేర్ యొక్క ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ పెట్టాలి, కంటెంట్, ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఉండకూడదని ఇన్ఫర్మేషన్కి సంబంధించి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ టోటల్ ఎంటైర్ ద కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనేది అతను డెవలప్ చేస్తుంటారు. ఇతను వచ్చేసి కంప్లీట్గా ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్ లీడర్షిప్ అంతా చూసుకుంటారు. అంటే 100 దేశాలలో 100 కంట్రీస్లో ఇండియాలో కూడా ఈమె సీఈఓగా పనిచేస్తున్నారు. టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి తను సీఈఓగా పనిచేస్తున్నారు. సో కాబట్టి తను దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ తను చూసుకుంటారు. సపోజ్ ఇక్కడ తన నుంచి మనం లైసెన్స్ తీసుకోవాలనుకో, తను కన్సల్ట్ అయ్యి మనం ఎడ్యుకేషన్ లైసెన్స్ తీసుకోవచ్చు. అలాగే తను వచ్చేసి మార్కెటింగ్, ఈరోజు మార్కెటింగ్ చేయమంటే మగవాళ్ళని ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా మార్కెటింగ్ మాకొద్దు అంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, తను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, సిఎంఓ, ఒక లేడీ ఈ టాలీ ప్రైమ్కి సంబంధించి మార్కెటింగ్ చేస్తున్నారు. సో తనకున్న డిజిగ్నేషనే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. అలాగే నెక్స్ట్ ఇతను వచ్చేసి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, అంటే ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్కి సంబంధించి ప్రపంచ దేశాల్లో ఈ సాఫ్ట్వేర్ యొక్క గొప్పతనం, ఈ సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్కి ఎన్ని దేశాలు ఉన్నాయి, 100 కంట్రీస్లో ఈ టాలీ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. సో కాబట్టి దానికి సంబంధించి ఇతను మొత్తం ఆ 100 కంట్రీస్కి ఇతను హెడ్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చేయడానికి. ఇతను వచ్చి ఇండియా వరకు హెడ్. ఇతను వచ్చి ఇండియాలో ఉన్న బిజినెస్ మొత్తానికి ఈ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్కి సంబంధించి మొత్తం టోటల్ బిజినెస్ హెడ్. అలాగే ఇతను వచ్చేసి వచ్చేసేసి టాలీ కేర్, అంటే టాలీకి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఎలాంటిది ఉన్నా కానీ తను ఈ కేర్ టేకర్ అనమాట. ఈజ్ ద కేర్ ఆఫ్ టాలీ, ఆ ప్రోడక్ట్ యొక్క కేర్ టేకర్. తను వచ్చేసి స్ట్రాటజీ అండ్ కీ ఇనిషియేటివ్స్, అంటే ప్రోడక్ట్ని ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలి, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటే ఈ ప్రోడక్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పేటువంటి హెడ్. తను వచ్చేసి ఇంజనీర్, అంటే టెక్నాలజీ. మీరు అన్నారు చూసారా, ఇప్పుడు ఐటీ వాళ్ళందరూ కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్, జావా, పైథాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇట్లా ఎవరైతే టెక్నాలజీ అని పరిగెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇదిగో ఇతని అండర్లో ఉంటారు. అంటే ఒక కంపెనీలో ఓన్లీ ఐటీ ఒక్కటే కాదు, అన్ని మేనేజ్మెంటు ప్లస్ ఐటీ రెండు కలిసి ఉంటాయి. ఇతను చీఫ్ ఇంజనీరింగ్ హెడ్. ఇప్పుడు జావా చేసిన వాళ్ళైనా, పైథాన్ చేసిన వాళ్ళైనా, వెబ్ టెక్నాలజీ అయినా, డెవాప్స్ అయినా, ఎలాంటి ఐటీ టూల్ చేసిన వాళ్ళైనా ఇతను కన్సల్ట్ అయితే ఇక్కడ ఐటీ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇవన్నీ మిగతా అన్ని ఎక్కువ శాతం ఏముండే మేనేజ్మెంట్ జాబ్స్, ఇవన్నీ మేనేజ్మెంట్ జాబ్స్. ప్రొడక్ట్ మేనేజరు ఎంబీఏ చదువుకున్న వాళ్ళు, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎంబీఏ చదువుకున్న వాళ్ళు, టాలీ ఎడ్యుకేషన్ సీఈఓ ఎంబీఏ చేసిన వాళ్ళు అనుకోవచ్చు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్స్ ఎంబీఏ వాళ్ళు, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్, ఇండియన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ అంటే మేనేజ్మెంటు, ఇంజనీరింగ్ రెండూ ఉంటాయి ఈ ప్రపంచంలో జాబ్స్ చేయాలంటే. సో ఇతను వచ్చి హెచ్ఆర్, చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఇతను మనం హెచ్ఆర్ అంటాం. ఆల్మోస్ట్ ఆల్ ఒక ఐటీ వింగు, ఇక్కడ ఈ కంపెనీ మొత్తం మీద ఐటీ వింగ్ ఒకటే కదా ఉంది, ఇంజనీరింగ్ వాళ్ళు, అవునా కదా? ఐటీ వింగ్ ఒక్కటే కదా ఇక్కడ ఉంది. మరి ఇంతమంది ఈ సాఫ్ట్వేర్ గురించి పనిచేస్తున్నారు, మీరు నేర్చుకున్న సాఫ్ట్వేర్ ఇది. సో దిస్ ఈస్ ద ఐడియా అబౌట్ కంపెనీ. ఈరోజు కంపెనీ గురించి తెలుసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఈ సాఫ్ట్వేర్ యొక్క గొప్పతనం. సో కాబట్టి ఇది మీట్లో పెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నేను ఇవన్నీ చెప్పుకుని ఇంటర్నేషనల్గా కూడా ఈ సాఫ్ట్వేర్ అకౌంటింగ్ అండ్ వ్యాట్ సాఫ్ట్వేర్ ఇంటర్నేషనల్గా కూడా ఈ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ అసలు ఈ సాఫ్ట్వేర్ ఎందుకు ఉపయోగిస్తారు, టాలీ సాఫ్ట్వేర్ని ఉపయోగించడం వల్ల ఉపయోగాలు ఏంటి, దాని యొక్క జిఎస్టీఆర్ 3B ఫైలింగ్ సీమ్లెస్, బిజినెస్ రన్ చేయడానికి, ఈ బిల్స్ చేయడానికి, జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయడానికి, జిఎస్టీపీసీ ఫైల్ చేయడానికి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్లో వస్తాయి. నెక్స్ట్ అలాగే ఫీచర్స్, టాలీలో అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫీచర్స్, సింపుల్ అకౌంటింగ్ మేనేజ్మెంటు, కంప్లీట్
కంప్లయన్సెస్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అప్లికేషన్ మేనేజ్మెంట్